గొట్లకొండ బడితండ గొట్లకొండ పెద్ది సుదర్శన్ రెడ్డి మా ఎమ్మెల్యే అక్కడ పాత ఎమ్మెల్యేగా గొట్లకొండ. సో గవర్నమెంట్ బోనస్ ఇస్తుందో ఇయ్యదో అని భరోసా లేదని ప్రైవేట్ కమిషన్ 2581 కమ్మినాం. లెక్కకైతే నీకు బోనస్ వస్తే 2869 రావాలి అంటే నీకు 300 రూపాయలు కమ్మైంది. మరి ఎందుకన్నా 300 కూడగొట్టుకుంటున్నావు? సార్ అందరికి పైసలు అందే కదా సార్. ఎప్పుడు వేస్తారో వేయరో నమ్మకం లేదు సార్. ఎరువు బస్తాలు ఎట్లా తెచ్చినావు? ఎరువు బస్తాలు 1500 సార్. 317. అదే ఇది దొరకలే యూరియా లేదు. యూరియా మొత్తం 317 వేసుకున్నా సార్. యూరియా చుక్క లేదు. యూరియా దొరకక ఏం చేసినావు? 317 వేసుకుని 317 ఎంత సంచి? 1500. 1100 ఉంటుంది. 17 అంటే 317 ఎంత కూడా సంచి? 1500 1500 బస్తా తెచ్చినావు. యూరియా అయితే ఎంత? 300 బస్తా దొరకకపోతే 1500 317 తెచ్చి 3 సార్లు 317 వడ్లు తెచ్చినావు. వడ్లకు 317 వేసినావు. యూరియా దొరకలే. ఒక్క ఇత్తు కూడా కొనలేదు. దొరకలేదా? మరి ఏం చేసినావు? మరి ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటున్నారు? మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఎట్లా ఏమంటుంది అంటే మేమేమంటామో అది ఊరియా అంతలేదు, కేంద్రం ఇస్తలేదు అని వాళ్ళు అంటారు. ఇటు అంతలేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా వచ్చింది? మాకు ఇబ్బంది అంతే కాలే. ఎక్కడ అంటే అక్కడ పుల్ల దొరికింది. ఎక్కడ పోయినా కూడా మాకు ఏమి ఫోన్ చేస్తే యూరియా ఇంటికాడ వేసుకోలే. అప్పుడు మరి కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు ఇట్లా ఏమో ఎత్తలేరు సార్. మేమేమంటాం ఓటు అంటే వాళ్ళు జనం ఈనాక ఓట్లు వేసి గెలిచిండు. ఆధార్ బాధరా వాడు ఆధారాయ మనం బేజారాయ. ఇప్పుడు రామ్కోటి పోయినసారి వడ్లు పండించినావా? యాసంగి పండించి ఎన్ని వచ్చినాయి? నాకు బోనస్ అని గవర్నమెంట్కి బోనస్ రాలే. పోయిన యాసంగి బోనస్ రాలే. రైతు బంధు ఒకసారి వేసిండు మధ్యాహ్న. అప్పుడు వాళ్ళకి గెలిచినాక వేయలే. ఒకసారి మొత్తం చేసిండు. ఒకసారి వేసిండు, ఒకసారి ఎగ్గొట్టిండు. కొట్టిండు. రైతు బంధు ఒకసారి ఎగ్గొట్టిండు. బోనస్ ఒకసారి ఎగ్గొట్టిండు. యూరియా బస్తాలకు దొరకలేవు. రుణమాఫీ సగం మందికి లేదు. ఇప్పుడు కూడా ఊరియా బస్తా దొరకదని చెప్పి 317 వేసుకొని అదే మొక్కజొన్న పండిద్దాం. 317 వేస్తే నీకు బస్తాకు 1300 ఎక్కువ అయితే ఏం చేస్తాం మరి? అది పండియాలి. లేకపోతే చేతకాన్నాడు మరి పంట ఎందుకు వీడి ఎందుకు ఉంచుకున్నావు అని లోకం తిడతారు కదా సార్. దొరకదు. ఏదో ఏడుస్తారు. ఏవో పాము కాలు పాము చెరిక. నీకెట్లా దొరికింది యూరియా? ఏం చేసినావు వెంకన్న? దుక్కి మంది అంటే నువ్వు 20 చల్లినావు. ఆయన 17 చల్లినా. 20 చల్లినా. దీనికి ఏం రేట్ ఉంటుంది? 1150 బస్తా. నీకు కూడా యూరియా దొరకక 20 తెచ్చినావు. 4 ఎకరాలకు 2 బస్తాలు కలిపి 2 బస్తాలు యూరియా, మిగతాది 20. సో యూరియా దొరకక 20 కొనుక్కున్నావు. వెంకన్న 20 కొన్నాడు. రామ్కోట్ ఏమో 17 317 కొన్నాడు. యూరియా దొరకక అట్లా పైసలు ఎక్కువైనాయి. ఇట్లా బోనస్ రాక ఇట్లా ఎక్కువైపోయింది. దిగుబడి రాలే. ఎందుకు రాలేదు? ఏది ఊరియా దొరకక దానికి టైంకు రాక దిగుబడి తగ్గిందా? టైంకు రాక చాలా దిగుబడి. కరెంట్ ఎట్లా వస్తుంది రామ్కోట్? ఇక కరెంటు ఇక ఎట్లనే వస్తుంది పోతుంది. ఇక ఏదో వర్షాకాలం అంటే ఎటు అవపడకుండా పోయింది. కానీ ఇప్పుడు ఎండాకాలం తెలుస్తుంది. ఇప్పుడు పంటలో తెలుస్తుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఊళ్ళో? కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ పాలన బాగుందా? కేసీఆర్ పాలనే బాగున్నది. ఇది ఏం రాజ్యం ఏంది? ఎటు అవపడకుండా చీకటి అవుతుంది మాకు అని అనుకుంటున్నాం. చప్పుడు కూర్చుంటాను. చీకట్లోనే ఉంటాను. సమజయిందా? పెద్ద మనిషి ఉండగా మంచిగా ఉండే అని మాకు మంచిగా ఉండే. అప్పుడు ఎక్కడ పోతే అక్కడ అభుత్వరం మంచిగా దొరికింది. ఊరియబత్త దొరికింది. ఇంకన్నా నిజంగా చెప్పు మనసులో. నిజమే సార్. యూరియా అయితే కష్టం. నాకు ఇబ్బంది. ఒకటేసారి 2 బస్తాలు 4 ఎకరాలు తిరిగి ఆ లైన్లో నిలవలేక ఇబ్బంది అయ్యి 70 మందికి దుక్కి మంది కలిసి నేనైతే ఒకసారి ఒక బస్తా కలిపిన 2-3 బస్తాలు దుక్కి మంది మళ్ళీ అవుతారు. అట్లా కలుపుకోసారి